ఇక్కడ కనిపిస్తుంది రవితేజ అన్నది థియేటర్. ఏదైనా దూరం నుంచి చూపిస్తాను అంటవా? చూడండి ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తా, అలాగే లోపల నుంచి కూడా చూపిస్తా ఎలా ఉందో థియేటర్. ఇది మన థియేటర్ బయట నుంచి వ్యూ. తత్వ అనే నేమ్ బోర్డ్తో కనిపిస్తుంది మీకు. లాస్ట్లో లెఫ్ట్ కార్నర్లో ఏఆర్టీ సినిమాస్ అని ఉంటుంది. ఏఆర్టీ అంటే ఏషియన్ రవితేజ థియేటర్ అనమాట. ఇది మాల్, టోటల్గా మాల్ విత్ థియేటర్ కూడా ఉంటుంది. ఈ థియేటర్లో చూద్దాం ఒకసారి, థియేటర్ లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. ఏఆర్టీ థియేటర్ 4th ఫ్లోర్లో ఉంటుందని ఇక్కడ బోర్డు కూడా పెట్టేశారు. ఇది కింద ఫస్ట్ ఫ్లోర్ అనమాట, గ్రౌండ్ ఫ్లోర్ ఇది. ఇంక ఇప్పుడిప్పుడు ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇంకా షాపింగ్ మాల్స్ ఓపెన్ అవ్వాలి. అది పైన 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్, టోటల్ 4 ఫ్లోర్స్ అనమాట. మనకు 4th ఫ్లోర్లో ఏఆర్టీ సినిమాస్ ఉంటుంది, అక్కడ బోర్డు పెట్టినట్టు. ఇది సినిమాకి టికెట్స్ కౌంటర్. ఇక్కడ నుంచి సినిమాస్కి టికెట్ కౌంటర్ అనమాట, టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో మేము ఒకసారి థియేటర్ చూపిద్దామని వెళ్ళాము. ఆల్రెడీ చాలామంది చూశారు, బట్ నాకు కొద్దిగా లేట్ అయింది. మన సబ్స్క్రైబర్స్ కోసం చూడండి, ఎస్కలేటర్స్, ఫ్లోర్కి ఎస్కలేటర్స్ ఉన్నాయి ప్రతి ఫ్లోర్కి. టోటల్ వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో థియేటర్ వ్యూ. ఇంకా మా షాపింగ్ మాల్స్ కానీ గేమింగ్ జోన్స్ కానీ ఇంకా ఓపెన్ కాలేదు. ఒక 1 వీక్ కూడా కాలేదు ఓపెన్ అయ్యి థియేటర్. సో మెల్లమెల్లగా ఇవి కూడా ఓపెన్ అవుతాయి. మనం ఒకసారి పైకి కూడా వెళ్దాం. పైకి వెళ్ళి పైన నాకు తెలిసి ఫుడ్ ఏరియా ఉంటుంది. అన్ని షాపింగ్ మాల్లో 3rd ఫ్లోర్లో ఫుడ్ ఏరియా పెడతారు. సో ఈ థియేటర్లో కూడా అక్కడ ఫుడ్ ఏరియా ఉంటుందని, ఫుడ్ క్యాంటీన్ ఏరియా ఉంటుందని అనుకుంటున్నా. ఇది ఎస్కలేటర్స్, ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇదంతా ఫుడ్ ఏరియా. ఇంకా ఓపెన్ కాలేదు క్యాఫ్టేరియాస్ లాంటివి. ఓపెన్ చేస్తారేమో త్వరలో. అండ్ మనకు హైదరాబాద్లో ఏషియన్ వాళ్ళు మహేష్ బాబుతో, అలాగే అల్లు అర్జున్తో, అలాగే విజయ్ దేవరకొండతో మూవీస్ థియేటర్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా ఏఆర్టీ సినిమాస్ రవితేజ అన్నతో ఏఆర్టీ సినిమాస్ అంటే ఏషియన్ రవితేజ సినిమాస్ అని ఓపెన్ చేశారనమాట. ఇది 4th ఫ్లోర్లో ఉన్న ఏఆర్టీ సినిమాస్. ఇక్కడ అన్నీ మనకు రవితేజ గారి మూవీస్లో ఉన్న క్యారెక్టర్స్ పిక్స్ ఆర్ట్ రూపంలో పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. అన్ని పిక్స్లో కనిపిస్తున్నాయి మీకు. పోలీస్ క్యారెక్టర్ కానీ, అంటే నాకు తెలిసి ఇందులో వాల్తేరు వీరయ్య, విక్రమార్కుడు ఇలాంటి మూవీస్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఈ వాల్పేపర్ మీద ఉందన్నమాట. చాలా బాగుంది. అక్కడ చాలామంది ఫ్యాన్స్ కానీ ఆ థియేటర్ ఓపెనింగ్ వచ్చినప్పుడు అందరూ అక్కడ ఫోటోలు దిగారు. సో ఇది స్క్రీన్స్ అక్కడ 1, 2 టోటల్గా ఈ థియేటర్లో 6 స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. ఈ స్క్రీన్స్ ఈ టెక్నాలజీస్ అనమాట, ఎపిక్ టెక్నాలజీ, స్ట్రాంగ్ QSC క్యూబ్ లేజర్ స్క్రీన్స్. ఈ థియేటర్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎపిక్ స్క్రీన్ అనమాట. ఇది ఫస్ట్ టైం తెలంగాణలో ఎపిక్ స్క్రీన్ ఎక్కడ లేదు. ఈ థియేటర్లోనే ఎపిక్ స్క్రీన్ ఉంది. ఎపిక్ స్క్రీన్ డిఫరెన్స్ అన్ని స్క్రీన్ కంటే ఈ స్క్రీన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆ విజువల్స్ కానీ, ఆ సౌండ్ సిస్టమ్ కానీ చాలా గ్రాండియర్గా ఉంటుంది. సో ఈ స్క్రీన్లో చూస్తుంటే మీకు మళ్ళీ ఇంకో ఐమాక్స్లో సినిమా తీస్తున్నాం అనే ఫీలింగ్ అంతకంటే మంచిగా అనిపిస్తుంది అంటే స్క్రీన్లో. సో ఇది ఎపిక్ స్క్రీన్ అనే యొక్క మెయిన్ అడ్వాంటేజ్. సో ఈ థియేటర్స్ మనకి జూలై 31st కింగ్డమ్ సినిమా రిలీజ్ అయిన రోజే ఓపెనింగ్ అయింది. ఆ సినిమాతోటే స్క్రీన్ స్టార్ట్ అయినాయి అన్నమాట ఇక్కడ ఏఆర్టీ స్క్రీన్స్ సినిమాస్లో. సో ఇది థియేటర్. కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫిల్మీ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.